ఆర్మీ వాళ్ళ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. నా లైఫ్లో కొంతమంది ఆర్మీ జీవితాలు చూశాను. ఆర్మీలో ఎప్పుడైనా రిటైర్ అయిపోతున్నప్పుడు గానీ, వీరమరణం జరిగినప్పుడు గానీ, లంసముగా 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఆర్మీలో వాళ్లు చేస్తున్న గ్రేడ్ బట్టి ఇస్తారు కదా. అమౌంట్ ఇచ్చినప్పుడు 100% భార్యాపిల్లలకు ఇచ్చేస్తున్నారు. ఆర్మీలో చేసిన ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా ఆయన తల్లిదండ్రులకు కూడా ఇవ్వాలని కోరుతున్నా. 70% భార్యాపిల్లలకు, ఆ అబ్బాయి తల్లిదండ్రులకు 30% ఇవ్వాలని కోరుకుంటున్నా. కనిపెంచిన తల్లిదండ్రులు ఆర్మీలో సెలక్షన్ అయ్యేదాకా తల్లిదండ్రులు ఖర్చు పెడుతూ ఉద్యోగం రాగానే ఆనందపడేవాళ్లు. నేను ఒక యథార్థ సంఘటన చెబుతాను. కళ్లారా చూశాను. ఒక ఆర్మీలో చేసిన వ్యక్తి వీరమరణం పొందాడు. వెంటనే తన భార్యాపిల్లలకి లంసముగా 1-2 కోట్ల దాకా ఇచ్చారు. అదే కన్న తల్లిదండ్రులు మాత్రం ఆర్మీ వాళ్లు ఆలోచించలేదు, ఇవ్వలేదు. ఆర్మీలో చనిపోయిన ఆ భార్యాపిల్లలు కూడా ఆలోచించలేదు వాళ్ల అత్తమామ గురించి, వాళ్ల అమ్మానాన్న గురించి. మాత్రం జీవితకాలం జాగ్రత్తగా చూసింది. తిను రెండో పెళ్లి కూడా చేసుకుంది, ఆనందంగా ఉంది. కాని అత్తమామ గురించి అసలు ఆలోచించలేదు. వృద్ధాప్యంలో అత్తమామ డబ్బులు లేక చనిపోయారు చివరికి.